అన్ని నగరాల్లో ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, బెంగళూరు ఉన్నది, ఇంకొక చోట ఉన్నది, వైజాగ్లో కూడా ఆ ఋషికొండ ఏదైతే ఉన్నదో ఆడ హరిత రిసార్ట్స్ అనేటివి ఉంటే వాటిని నేలమట్టం చేసి మా నాన్న ఒక మంచి విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మన అన్న అధికారంలో ఉంటే మళ్ళొకసారి మన జగనన్న కన్నా గెలిచి ఉంటే అక్కడనే కూర్చొని అక్కడి నుంచి కార్యకలాపాలు జరుగుతూ ఉండు. తండ్రి లేని బిడ్డ సముద్రం చూసా పని కానిద్దామని చెప్పి ఒక విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. కేవలం 600 కోట్ల రూపాయలతోనే కదా కట్టింది, 6,000 కోట్లతో కాదు కదా. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కి ఇనుప కంచె కోసం 12.85 కోట్ల రూపాయలు. తాడేపల్లి ప్యాలెస్లో కొంప బయట ఏ విధంగా కట్టున్నాడో చూడండి. మీరు ఒకసారి చూసినట్టయితే ఎప్పుడు నా అన్న ఇల్లు కన్నా ఆడ అంతా ఇనుప కంచేసుకున్నాడు పూర్తిగా. అంటే రాయేసి అక్కడ లోపల పోగొట్టాయి. ఎందుకంత అభద్రతా భావం? పులివెందుల పులులు అయిపోయాయి. ఏమవుతుంది? సింగిల్గా ఒంటరిగా తిరుగుదాం పండి ఏమవుతుంది? ఇంత కంచె దానికి 12.85 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్యాలెస్ ముందు హెలిప్యాడ్ కోసం 8.60 కోట్ల రూపాయలు. ప్యాలెస్ ముందు హెలిప్యాడ్, కొంపలో నుంచి బయటకు రావటం, హెలికాప్టర్లో ఎక్కటం, హెలికాప్టర్లో నుంచి దిగటం, కొంపలోకి పోవటం. ఈ విధంగా ఆలోచన విధానం ఎవరికి వచ్చాది? ఈ విధంగా ఆలోచన ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు పన్నులు కట్టేటువంటి డబ్బులతో ప్రజల మీద భారం వేస్తూ మన అన్న ఇంటికి చుట్టూరు కంచె వేసుకోవాలా 12.85 కోట్లతో అని ఎవరికైనా ఆలోచన వచ్చాదా? ప్రజల సొమ్ముని మనం ఈ విధంగా వాడుకుందామని. మరి అన్నకు ఆ విధంగా ఆలోచన వచ్చిందంటే ఆయన ఎంత మహానుభావుడు అనుకోవాలా? అటువంటి మహానుభావుడికి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే మనకు ఏమాత్రం విషయ పరిజ్ఞానం ఉండదో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ప్రజలారా. అదేవిధంగా చూసుకుంటే ప్యాలెస్ ముందు రోడ్డుకి 5 కోట్లు ఏవి 5 కోట్లే చెల్లరా, ఏమవుతుంది 5-6 కోట్లు అంటాడు మావుడు. ఎందుకంటే ఇలాగ ప్యాలెస్ పోయినప్పుడల్లా నోట్ల కట్ట మీద పడుకొని ఏం అర్థమవుతా ఉండదు, ఎన్ని నోట్లుడా ఎన్ని కట్టలు ఏందని. 5 కోట్లే, కేవలం 5 కోట్లు చెల్లరా. అదేవిధంగా మన ఆస్తి పాసుబుక్పై జగన్ ఫోటోలకి 13 కోట్లు. ఎవరో మన తాతగారు తరం నుంచి ఉండేటువంటి భూమి పాసుబుక్కుల మీద మన అన్న ఫోటో వేసుకోవడం అనేది ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయమే. మీకు ఇంకొకటి అర్థం కాల, ఈ పాస్బుక్లు కూడా ఏదైతే 2 ఉంటాయో ఒకటి ఆయన దగ్గర పెట్టుకొని ఒకటి మనకి ఇచ్చేటువంటి అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసి వీటిని కూడా ఎత్తుకొని తాకట్టు పెట్టిండు, సచివాలయం తాకట్టు పెట్టిట్టు, సెక్రటరియట్ తాకట్టు పెట్టినట్టు, దేనికి తాకట్టు పెట్టినాడు బా అంతా 4-5 రోజులు పింఛన్ ఇవ్వాలని ఎట్లా ఏదో తాకట్టు అయితే పెట్టాడు. మొత్తానికి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు వాటిని తాకట్టు పెడతాడు. మనోడేమి ఆశామాష వ్యక్తి కాదు కదా. ఆలోచన విధానం చూడండి, అది ఆ విధంగా ఉంటుంది. మరి తాతల నాటి పాసుబుక్కుల మీద కూడా మన జగనన్న ఫోటో వేసుకున్నాడంటే ఏమి రాజశేఖర రెడ్డి ఫోటో వేయచ్చు కదా. రాజన్న ఫోటో వేసి ఉంటే ఒకరు మనకు ఇంత వ్యతిరేకత వచ్చి